ఓకేనా? రైట్. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబార్ శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే. నేను ఇప్పుడు గోకవరంలోని మా వ్యాపార సంస్థ అయినటువంటి సిఎండి గ్రూప్ ప్రాంగణంలో ఉన్నాను. నేను మా ఈ గోకవరం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే అందరికీ కూడా, ప్రజలందరికీ, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకి, భారతీయులకి, భారతదేశంతో ఉన్న భారతీయులకి, అలాగే విదేశాల్లో ఉన్న భారతీయులకి, ఇంకా కూడా మన భారతీయ సంస్కృతిని, వైవిధ్యానికి మెచ్చుకునే విదేశస్తులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజుని చాలా ముఖ్యమైన విషయం ఒకటి ప్రకటన చేయడానికి మీ అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మీ పత్రిక, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పత్రిక యాజమాన్యానికి, అలాగే పత్రికా విలేకరులకి, సాంకేతిక నిపుణులు, కెమెరామెన్లు అందరికీ కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపు. ఎందుకంటే ప్రజలకి మాకు మధ్య వారధిలా ఉంటూ మీరు ఎన్నో రకాల సేవలు చేస్తున్నారు, ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే, మా దేవి చౌకు మల్లీశ్వర స్వామి వారి సమేత శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారు మాకు చాలా ముఖ్యమైన దేవత గోకవరంలో. దానికి ముఖ్య ప్రధాన అర్చకులు వల్లూరు జగన్నాథ శర్మ గారు. అయితే వీరు మొదట్లో అమ్మవారికి ఒక కిరీటం చేయించమంటే 21 లక్షలు పెట్టి కిరీటం చేస్తే 14 లక్షలు ఇచ్చాను. అలాగే వెండి గోపురం కావాలంటే 2 కేజీలు వెండి ఇచ్చాను. అలాగే పట్టుచీర చేయించమంటే బంగారం కోసం ₹1 కోటి పెట్టి పట్టుచీర కూడా చేయించడానికి మేము సమాయత్తం అవుతున్నాం. ఇవన్నీ కాకుండా ప్రతి సంవత్సరం కూడా మేము దేవాలయానికి ఊరేగింపు, అమ్మవారి ఉత్సవ ఊరేగింపు కోసం అని చెప్పి రథాన్ని అద్దెకి తీసుకొచ్చేవారు. మా జగన్నాథ్ శర్మ గారు ఏమన్నారంటే, అలాగే మాకు వర్షాల ప్రసాద్ గారిని దళిత నాయకుడు కూడా ఉన్నాడు, ఈ హిందూ మాలైన వారు నాతో పాటు ఉంటూ సహాయం చేస్తున్నారు. వీరందరూ ఈ ఆలయ కమిటీ సభ్యులు మాకు రథం కావాలండి అని చెప్పని అడిగారు. మేము చాలా కాకతాళీయంగా నమూనాల కోసం చెప్పని చాలా ఆ దేవాలయాలకు పంపించడం జరిగింది. నమూనాలు తెప్పించాం, చాలా యాదాలాపంగా మొదలుపెట్టాం. మా శిల్పి శ్రీరంగపట్నం నుంచి శ్రీని గారు అని చెప్పిన ఆ ఊరిలో చాలామందికి రథాలు చేస్తుంటారు. మాకు బ్రహ్మం గారు వీరిని కాంటాక్ట్ చేయడం జరిగింది. వీరు 15 లక్షల రూపాయల బడ్జెట్ చెప్పారు, స్టార్ట్ చేసాం. అయితే ఈ శిల్పికి ప్రతిరోజు వచ్చే ఆలోచనలతోటి, కొత్త రకంగా చేయించడంతో, నేను ఏదైనా నిధులు అడుగుతుంటే నేను కాదనకంటే ఇవ్వడంతో ఆయన ధైర్యం చేసి ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ వెళ్ళిపోయాడు. 4 టన్నుల టేకు, 4 టన్నుల సోమిదికర్ర చాలా ప్రత్యేకమైన చెట్టు దొరికింది. సోమిదికర్ర, అలాగే 3 టన్నుల ఐరన్ తోటి దాదాపుగా 12 రోజు కొత్త ఆలోచన. నేను గర్వంగా చెప్తాను, భారతదేశంలో సింహాలు, 2 పెద్ద సింహాలు, గున్న ఏనుగులు, చుట్టూ రాజహంసలు, అది కాకుండా అమ్మవారి రథం చుట్టూ నవదుర్గలు, శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి, నవదుర్గ, ప్రత్యంగిర, వారాహి అమ్మవారిని ఎంత అందంగా చెక్కారంటే, కన్నుకు కన్ను, ముక్కుకు ముక్కు ఎంత చక్కగా తీసి కార్వింగ్ చేసి చాలా బాగా నైపుణ్యంగా చెక్కారు. అది అంతేకాకుండా ప్రతి కోణం కూడా అత్యద్భుతమైన చెక్కడాలు, చాలా అనేక రకాలైన ఆకృతులు చెక్కారు. అది కాకుండా పిల్లర్స్ మీరు చూసాను, 4 పక్కన పిల్లర్స్ చూడండి. అవి నేను ఈ మధ్య సౌత్ ఇండియా టూర్ వెళ్ళినప్పుడు చూశాను. అక్కడ అన్ని దేవాలయాల్లో కూడా ఆ స్తంభాలు ఎలాగున్నాయో అదే ఆకారంతో అత్యద్భుతంగా చెక్కారు. అది చెక్కిన తర్వాత గుడి ఆకారం అయిపోయింది అంతా కూడా. దానిపైన మళ్ళా శ్రీచక్రం పెట్టారు, నిజంగా అమ్మవారి కూర్చున్నట్టుగానే ఉంది. ఆ పైన గోపురాలు, దీనికంతా ఇంకా ప్రత్యేకించి కూడా మన తమ్ముడు బాబ్జీ అని ఉన్నాడు, వాడు చక్కగా ఎలక్ట్రీషియన్ పని చేశాడు. అత్యద్భుతంగా ప్రతి రాత్రి వేళలో కూడా ప్రతి చెక్కడం కనిపించే విధంగా లైటింగ్ అరేంజ్మెంట్ చేసి చాలా బాగా చేశాడు బాబ్జీ అని చెప్పాను. సో ఈ విధంగా ఈ రథం ఎలా తయారైందనంటే, ఇది దేవతలు చెక్కిన రథం తప్ప మానవుల యొక్క సంకల్పంతో చెక్కింది కాదు. నేను అత్యద్భుతంగా చాలా బాగా వచ్చింది. దీని అందరికీ కూడా ఆవిష్కరణ చేయడం కోసం అని చెప్పి ఇవాళ 12 గంటల 4వ తారీఖు అక్టోబర్ నెల 2025 ఈ రోజున 12 గంటల 42 నిమిషాలకు కొబ్బరికాయ కొట్టి రథాన్ని కదిలించి ముందుకు తీసుకొచ్చాం. ఇవాళ సాయంత్రం అమ్మవారి ఆలయం ముందుకు చేర్చుతాం. దీన్ని రేపు ప్రొద్దున్న శిఖర ప్రతిష్టాపన చేయడం కోసం పసిటికుండ పెడతారట. దానికి 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా వివిధ రకాలైన పూజలు చేస్తూ స్వామివారు చెప్తారు ఆ పూజలు ఏం చేస్తారనేది. సో ఆ పూజలన్నీ చేసి రథానికి ఇప్పుడు దాకా వాహనంగా ఉన్నదాన్ని రథంగా మార్చి ఆయన యొక్క పూజలతోటి సాయంత్రం అమ్మవారిని దాంట్లో కూర్చోబెట్టి ఉత్సవాలకి అరేంజ్మెంట్ చేస్తున్నాం. ఈ విధంగా మనకి దీనికి సహకారం చేసినటువంటి వాళ్ళు చాలామంది ప్రముఖులు ఉన్నారు. ఆ ప్రముఖులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకున్నా. ఆలయ కమిటీ సభ్యులు కానీ,
అలాగే మాకు టీకు అందించిన మన పెద్దలు గారు కానీ, అలా పదిలం శివాజీ గారు కానీ, అలాగే మంగళాతి పెద్దరాజు కానీ, అలాగే ఎవరైతే ప్రముఖులు బర్సాల ప్రసాద్ గారు, ఇంకా చాలామంది ప్రముఖులు ఈ రథానికి ఎన్నో రకాల మనకి చాలామంది ఉన్నారు. ఇంకా నేను ఎవరి పేరు చెప్పడం మర్చిపోతే నేను క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. నేను మా వర్షాల ప్రసాద్ గారు కూడా చాలా కూడా ఉండి ఇప్పుడు సహాయం చేసుకుంటూ వచ్చారు. ఈ రోజున వీరందరి సహకారంతో ప్రజలు, నా ఉద్యోగస్తులు, అలాగే కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు వీరందరి సహకారంతో దీన్ని అంతా సాధించగలిగాం. అత్యద్భుతంగా ఉంది రథం అయితే మాత్రం. నేను ఈ రోజున దేవాలయానికి అందజేస్తాను రథాన్ని. స్వామివారు కూడా మనకు